కపిలేశ్వర స్వామి తీర్థం. ఇది కపిల తీర్థం అంటారు. నంది సర్కిల్ దగ్గర ఉంటుంది. ఇది మనం అలిపిరి వెళ్ళటానికి ముందుగా ఆ ముందు సర్కిల్లో ఇది ఉంటుంది. ఈ కపిల మహాముని పాతాళ లోకంలో తపస్సు చేసి ఆ శివుడిని విప్పించడంతో శివుడు ఆనందం పొంది పాతాళం నుంచి పైకి వచ్చాడు ఈ శివలింగం రూపంలో. అందుకని కపిలేశ్వర మహాలింగం చాలా శక్తివంతమైనది. అలాగే ఆకాశరాజు పుత్రికను వివాహం చేసుకోవడానికి శ్రీనివాసుడు కూడా రోజు ఈ కపిల తీర్థం వచ్చి శ్రీ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని కపిలేశ్వర మహాదేవుడికి అభిషేకం చేసుకుని రోజు ప్రార్థన చేసేవాడు. అయ్యా, నాకు ఆకాశరాజు పుత్రికతో వివాహం జరిపించు అని. అలా స్పష్టంగా వరాహ పురాణం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఈ కపిల తీర్థాన్ని ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అధీనంలో చక్కగా మంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. మహాశివరాత్రికి ఇతర మంచి ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ శివుడు మహామహిమ కలిగిన వాడు. అలాగే ఈ కపిలేశ్వర స్వామి దగ్గర తీర్థం ఒకటి ఉన్నది. ఇది కపిల తీర్థము. పాతాళ లోకం నుంచి గంగ ఇక్కడికి వచ్చినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ కపిల తీర్థంలోకి ఇప్పుడు కొండల మీద నుంచి జాలువారుతూ చక్కగా గంగ దిగి ఇక్కడ పడుతూ ఉంటుంది. ఈ పుణ్య తీర్థంలో ఇక్కడ స్నానం చేస్తే అత్యంత పవిత్రమైన పుణ్యం అని చెప్తారు. అలాగే పితృదేవతలకు కనుక ఇక్కడ వారికి పిండ ప్రదానం జరిపించుకున్నట్టయితే పితృదేవులు తప్పకుండా తరిస్తారని చెప్పి కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. అందుకని ఇంత మహిమగల కపిల తీర్థాన్ని దర్శించండి. కపిలేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడు. వారి అనుగ్రహంతో చక్కగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారని, ఇక్కడ చాలామందికి పిల్లలు కలిగారని కూడా ఇక్కడ తెలుస్తుంది. అలాగే కపిలేశ్వర స్వామి పక్కనే కంచి కామాక్షి అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారిని దర్శించుకోండి. కోటిలింగేశ్వర స్వామి ఉంటారు. అగస్యేశ్వర స్వామి ఉంటారు. వారిని దర్శించుకోండి. అలాగే మనకి కపిలేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ కపిల తీర్థం చూశారు కదా, ఈ తీర్థాన్ని స్నానం చేస్తే మంచిది. లేదా కొద్దిగా జలం మీ శిరస్సుపై జల్లుకుని పవిత్రులు కావడానికి అవకాశం ఉంది. అలా అవకాశం ఉంటే స్నానం చేయండి. లేదా తీర్థ స్నానం, అదిగో కపిలేశ్వర స్వామి తీర్థం పైనుంచి జాలువారుతం చూశారుగా, ఈ తీర్థంలోకి అది చాలా పుణ్యప్రదమైనది. ఈ కపిలేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోమని కూడా మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని కపిలేశ్వర స్వామి వారి దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి దగ్గరికి వెళ్ళే ముందు తప్పనిసరిగా చేసుకోండి. చాలామంది తెలియక డైరెక్ట్గా ట్రైన్ ఎక్కడం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడం, ఆయన దర్శనం చేసుకోవడం, మళ్ళీ ట్రైన్ ఎక్కడం వచ్చేయడం, అలా చేయకూడదు. ఇలా ముందుగా మనం చక్కగా అమ్మవారి దర్శనం, తర్వాత వీలైతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం, తర్వాత ఈ కపిలేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే శ్రీ వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కపిలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని సర్వశుభాలు పొందండి. ఓం నమః శివాయ.